మీరు చూస్తున్నది రేణిగుంట. ఇది తిరుపతి పక్కన ఒక చిన్న టౌన్. ఇక్కడే ధనవంతులైన ఒక అమ్మాయికి గుడిసెలో నివసించే ఒక బైక్ మధ్య జరిగే కథే ఈ నీ ప్రేమతోనే. రండి కథలోకి వెళ్దాం. ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. సోను లేస్ రెడీ అవ్వు. కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగదాం మధుకైటభారే. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీస్వామి నిశ్రిత జనప్రియ దానశీలే. శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాతః సమస్త జగతాం మధుకైటభారే. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీస్వామి నిశ్రిత జనప్రియ దానశీలే. శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఏం వే హాలిడేస్ కదా, ఎక్కడికి వెళ్ళలేదా? లేదా, నువ్వు ఇంట్లోనే ఉన్నాను. ఏం వే అలా మాట్లాడుతున్నావు? మా ఇంటికి వస్తావా? బయట ఎక్కడన్నా వెళ్దాం. అక్కడికా? నేను రానమ్మా. ప్లీజ్ రావే. సరే, ఎక్కడికి వెళ్దాం? ఇంటికి రా, మాట్లాడదాం. సరే, బాయ్. నమస్తేనా. నమస్తే బాబు. ఏనా ఎంత ఇమ్మంటారా? అర కేజీ బాబు. నువ్వు ఏనా ఎప్పుడు హాఫ్ కేజీ పైన కొంటారు, ఇప్పుడేమైందా? అందరూ ఊరికి వెళ్ళిపోయినారు, ఎవరు లేదు, ఇద్దరే ఉన్నాము, అందువల్ల అర కేజీ. సరేనా? అది అది అన్నా నమస్తేనా. నమస్తేనా. నాకు కొద్దిగా ఆవు నరికి చేసి వెళ్తావా? 10 నిమిషాలన్నా. ప్లీజ్, అర్జెంట్ బా, కస్టమర్ అంతా వెయిట్ చేస్తున్నారు. సరే, వెళ్ళి తీసుకురా. ఓకే బా. రా బా, దా దా దా. అది రా. అది రే, కొంచెం అంగడి చూసుకుంటా. సరేనా? మీకు అతను కొట్టిస్తాను. బాగా మంచిదిగా కొట్టిమన్నా. బాగా కొట్టిస్తాను. ఏనా కట్టేశారా? అను,
అను, ఎవరన్నా నీళ్ళు ఇవ్వండి. చూసి జాగ్రత్తగా. చా, అంతా నా వల్ల జరిగింది పాపం. అంగడి చూసుకోరా. సరేనా? I love you. I love you. Why this Kolaveri I love you. Distance illa moon pora po moon color black background night color white why this Kolaveri day. I love you. I love you. అయ్యా I love you. అయ్యా I love you. అయ్యా పోరా రే పో. I love you. I love you. Okay. I love you. ఇది ఓకే. ఏయ్ పొమ్మనన్నా. అయ్యా పో పక్క పో దొరకో. బాబు చేస్తాం కదా పోరా రే పోరా. సరే అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా పేరు కొండ. అయితే ఏంటి? అది అయ్యా రే పరపో పోరా. ఏమండి నా పేరు కొండ. అయితే ఏంటి? మరి ఐ లవ్ యూ. ఎవరైనా లవ్ ప్రపోజ్ చేస్తే రోజ్ ఇస్తారు, నువ్వేంటి గన్నేరు పోయిస్తున్నావు? నీది ఒక లవ్వా? అబ్బని తీయని దెబ్బ ఎంత కొమ్మగా ఉంది. పోతావు రే, నాలాగే నువ్వు సంక నాకిపోతావు. చూసాడా పరువు పోతుంది. నువ్వు ఇప్పుడు వచ్చావరా? అమ్మాయి నేను కొట్టిందే అప్పుడే వచ్చాను రా. నీకు రోజు ఇదే పనా? ఏదో ఒక అమ్మాయి దగ్గర కొట్టించుకుంటూ ఉంటావా? కోపడద్దురా. ఇంకా ఎంతమంది అమ్మాయి దగ్గర కొట్టించుకుంటూ ఉంటావురా? సిగ్గుగా లేదు నీకు? ఇట్స్ ఆల్ ఫేట్ రా. అది మన చేతిలో ఏం లేదు, జరగాల్సిందే జరుగుతుంది. అవును రా, అమ్మాయి నేను ఎందుకు కొట్టిందిరా? క్యాజువల్గా లవర్స్కి అందరూ రోజా పువ్విస్తే నేను వెరైటీగా ఉంటుంది గన్నేరు పువ్విచ్చా, అందుకే అమ్మాయి కొట్టింది. చీ రా వెళ్దాం. వాడేదా అంత స్పీడ్ వస్తున్నాడు? తెలీదురా, రాని చూద్దాం. నువ్వేరా సైకిల్ రేస్ పెట్టి అంత స్పీడ్తో వస్తాను? నువ్వు నోరు మీరా. అది ఇంట్లో చిన్న ప్రాబ్లం రా. ఓ 100 రూపాయలు ఉంటే ఇవ్వు ప్లీజ్ రా. ఎందుకు రా అలా అడుగుతావు? ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ రా. ఏరా ఏం అడగకుండా డబ్బులు ఇస్తాను? నాకని ఎవరున్నారా? మీరే కదా, మీకు ఇవ్వకుండా ఇంకోరికి ఇస్తాను. సరే ఫీల్ అవుతురా. సరే పాపం, వాడికి ఏం ప్రాబ్లం, రా వెళ్దాం.
ఏమండి ఒక నిమిషం, ఇప్పుడు ఎలా ఉంది మీకు? నా గురించి వీడెందుకు అడుగుతున్నాడు? ఇంతకీ వీడెవ్వడో కూడా నాకు తెలియదు. జరగండి. చా, అమ్మాయి మర్చిపోయిందేమో. అలా నేనేం అడిగాను అంత కోపడుతుంది? టీ ఇవ్వన్నా? ఎవరో చూడరా? పొద్దుటి నుంచి టైమే సరిగా లేదు. చా, ఎవరి మొహం చూసానా ఏమో, ఒకవేళ నా మొహమా? హాయ్ రా, ఇంకా రెడీ కాలేదా? రెడీ అవుతా. అవును, ఈ షర్టు మీ పక్కింటి అబ్బాయిది అనుకుంటా. అవునరా,
షర్టు నాది కాదు, ప్యాంటు నాది కాదు, అంతెందుకు చెప్పులు నాది కాదు. నువ్వు పోయి రెడీస్ రాబో. నువ్వు మారవరా, నువ్వు మారినే మారవరా. ఆగొస్తా. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. రామా చెప్పదమ్మా. నువ్వు పోమచ్చా, ఇప్పుడే వస్తాను. సరే. ఏం సోను, చదువుకుంటున్నావా? అవునక్క, ఇది కొంచెం చెప్పిస్తావా? సరేరా. అను, ఏ అను. అమ్మా. ఏం లేదు, శైలు ఇంటికి వస్తానన్నదే, రాలేదే, ఏమైంది? అవునమ్మా, ఉండు ఫోన్ చేస్తాను. హలో. ఏం వస్తా అన్నా, రాలేదే? లేదు, ఓ చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏమైంది? అదేం లేదు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు బైక్ తగిలి కింద పడిపోయాను. అవునా, సరే వెంటనే మీ ఇంటికి వస్తాను. ఏ పర్లేదులేవే. అమ్మా. చెప్పు. శైలుకి ఏదో యాక్సిడెంట్ అంట, నేను వెళ్ళి చూసొస్తాను. అవునా, ఏమైంది? తెలీదు, నేను వెళ్ళి చూసొస్తాను. సరే, జాగ్రత్త. నమస్తేనా. చెప్పిన డీల్ ఏమైంది? నాది వచ్చి వాడు ఒప్పుకోకపోతే చేసేది. టచ్ చేశాను, వినలేదు, అందుకే నరికేశాను. అవునా, ప్రాబ్లమే లేదుగా? లేదునా, మామూలుగా చేసి మన ఏరియాలో పెట్టి వేసేసాను. మన మామిడి తోటలోనే కదా వేసింది. సరే, జాగ్రత్త. ఏమండి?
హాయ్. ఏంటి అక్కడే చూస్తా వస్తున్నావు? సరే లోపల రా. పర్లేదు. అవును, చేతికి ఏదో అయిందన్నావు, ఏమైంది? ఏం లేదు, చేతికి చిన్న దెబ్బే, ఇప్పుడు పర్లేదు. ఆహా, లేదు, అబ్బాయి నిన్న అంగిట్లో పని చేస్తున్నాడు కదా, ఇప్పుడేం పెయింట్ కొడుతున్నాడు, ఏమైంది? పాపం ఆ అబ్బాయి చాలా మంచోడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా వెళ్ళి సాయం చేస్తాడు. అతనికంటే ఎవరు లేదు తెలుసా. నిన్న నీకు ఆ విధంగా జరిగింది కదా, అప్పటి నుంచి ఆ పని మానేశాడు. అవునా? అవును, పాపం నీ వల్లే ఆ పని మానేసి ఇప్పుడు పెయింట్ కొడుతున్నాడు. సర్లే లోపల రా. పర్లేదు. ఆ అబ్బాయి పేరు ఏదో పేరన్నా? ఆది. సరే నేను వెళ్తాను. సరే బాయ్. అను, ఏ అను, ఏమైంది ఈ అమ్మాయికి? అది అను బాగుంది కదా, రెండు ఆతోనే మొదలవుతుంది. చచ్చా, ఇప్పుడే డిసైడ్ చేయకూడదు, ఫస్ట్ ఫాలో చేద్దాం, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. ఏ మ్యాటర్ అయినా శైలుతో చెప్తాం కదా, ఇది చెప్పాలి. హలో. హలో, నీ దగ్గర ఓ విషయం చెప్పాలి. చెప్పే. అదేంటంటే, ఎవరిని లవ్ చేస్తున్నావు? ఎలా చెప్పావే? నువ్వు ఏ టైంలో ఎలా మాట్లాడతావు నాకు తెలీదా? అవును, ఎవరివే? అతను ఎవరో నీకు కూడా తెలుసులే. నాకు తెలుసా? ఎవరు? ఆదివే, మీ ఇంటి దగ్గర చూసాను ఆ రోజు. అతను. ఆదినా? చాలా మంచివాడే, నీకు బాగా సూట్ అవుతాడు. గుడ్ చాయిస్. చెప్పేయి. ఓకేవే, రేపే చెప్పేస్తా. కంగ్రాట్స్. అది చెప్పాలనే నీకు ఫోన్ చేశాను. ఓకే, బాయ్. బాయ్. వాడు కొంచెం మంచివాడిలాగే ఉన్నాడు, నాకు సూట్ అవుతాడనే అనుకుంటున్నాను. అయినా పాపం కొంచెం కష్టపడుతున్నాడు. పర్లేదులే, నాన్నున్నాడు కదా, చూసుకుందాం. రేపు ఆది దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడతాం. నేను కాదు మేడం, కాంచునే.
అది అది అవునా? ఆ, నా పేరు మీకు మీ గురించి నాకంతా తెలుసండి. మిమ్మల్ని రోజు చూస్తుంటాను. మీరెందుకు ఒక్కో రోజు ఒక్కో పని చేస్తుంటారు? ఇదంతా మీకు ఎలా తెలుసు? సరే, మీరు అడుగుతున్నారు అని చెప్తున్నాను. మీరు నైట్ టైడే పడుకున్నారు, పొద్దున్న కాలేజ్కి లేట్ అయింది. మిమ్మల్ని ఎవరు లేపుతారు? అమ్మా. మీకు అమ్మని చెప్పుకోవడానికి ఒకరు ఉన్నారు. ఏ ఆధారం లేని మాలాంటి మనుషులకు రోజు ఇలాంటి గతే ఉంటుంది. ఎక్కడ పనికి వెళ్ళినా మీ అమ్మ ఏం చేస్తుంది, మీ నాన్న ఏం చేస్తున్నాడు, ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా అని చంపేస్తుంటారు. అందుకే రోజు ఏ పని దొరికితే ఆ పని చేస్తుంటాను. ఇంకా మీకెవ్వరు లేరనుకోకండి, మీకోసం నేనున్నాను. ఏమండి, మీ పేరు చెప్పలేదు. సర్లే, నాకు కూడా. ఏరా వీడు నేనంతా లుంగి దగ్గర వస్తున్నాడు, ఈరోజు ప్యాంట్ వేసుకుని స్టైల్గా అమ్మాయితో వస్తున్నాడు. విలేమచ్చా చూసుకుందాం. వదిలిరా, మనడు కదా పోనీ. అను, వీళ్ళే నా ఫ్రెండ్స్. ఇతను శివ, హాయ్. ఇతను రంజిత్, అతను హాయ్. కొండ. ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది. ఏ వదులురా, ఏమచ్చా ట్రీటెడా? సాయంత్రం ఇస్తాలేరా. రంజిత్, కొంచెం బైక్ తీసి ఇవ్వు. ఎక్కడికి పోతున్నావు? సినిమాకి రా. ఇవ్వరా నువ్వు. కంగ్రాజ్రా, చూసి అక్కడ బండి ఉంది. ఓకేరా, ఓకే, బాయ్ ఓకేనా? బాయ్ బాయ్. రా వెళ్దాం. పక్కనే మా ఇల్లు, నేను వెళ్తాను. అలాగేను, జాగ్రత్త. చూసి ఇంటికి వెళ్ళు. మనం రేపు కలుద్దాం. బాయ్. బాయ్. అను, నాన్న, ఎక్కడికి వెళ్ళావు? శైలు పిలిచిందని వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న. సరే, వెళ్ళు.
రేయ్ నువ్వే నాది అంటే అవునండి. మీరు బండెక్కో. దేనికి? ఆది ఆది అను ఫోన్ చేయాలి. చెప్పే, ఏం చేస్తున్నావు? అను ఆదిని. ఏంటి ఆదికి? ఆదిని మీ నాన్న మనుషులు కొట్టి సుమోలో తీసుకెళ్ళిపోతున్నారు. మన మామిడి తోటలోనే కదా వేసింది. హలో అను, హలో హలో. నువ్వెక్కడ అమ్మాయి రేంజ్ ఎక్కడరా? నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? డాక్టర్ అంటారా వెళ్ళి? తొందరగా పని కానిరా.
ఆది ఆది అను 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 ఆది ఎక్కడా? ఎక్కడున్నావు? అను ఆది పిలిచేసి ఎక్కడికి వెళ్ళావు? రా ఆది, ఎక్కడున్నావు? నీతో మాట్లాడాలి. ఆది ఎక్కడున్నావు? నీతో మాట్లాడాలి. ఆది 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 రా వెళ్దాం. మామూలుగా ప్రేమలో ఓడిపోయిన అబ్బాయిలు పిచ్చిపట్టి తిరగడం చూసింటారు. కానీ మొదటిసారిగా ఓ అమ్మాయి ప్రేమలో ఓడిపోయి పిచ్చిపట్టి చెట్లను తిరుగుతూ ఆదిని మాత్రమే తలుచుకుంటూ తిరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రేమలో గెలిచిన ప్రేమికుడు చావచ్చు, కానీ ప్రేమ చావకూడదు. అదేవిధంగా ఆది అనే ఒక ప్రేమికుడు చనిపోయినా అతని ప్రేమ మాత్రం అనురూపంలో జీవిస్తూ ఉంది.